మళ్ళీ అయితే తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఇలా వచ్చాయి, ఏంటి సంగతులు అనేది ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆరాధ్య అలా మాట్లాడేసరికి మన ట్రస్ట్లో ఒక అతనికి జాబ్ ఇప్పించాలి, అందుకే నేను దగ్గరికి అతనికి ప్రెస్లో పనిచేసే అనుభవం కూడా ఉంది, అందుకే నీకు ఇక్కడ జాబ్ ఇప్పిస్తాననే మాట ఇచ్చాను. నువ్వు అతనికి జాబ్ ఇస్తే మనకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది, నీకు కూడా సహాయంగా ఉంటుంది అని చెప్పి అయితే తను అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఆరాధ్య ఆలోచిస్తూ ఓకే జాబ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, అతని డీటెయిల్స్ ఏంటి అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఆరాధ్య తన డీటెయిల్స్ గురించి అయితే కనుక్కుంటూ ఉంటుంది, జాబ్లో జాయిన్ అయిన అతని గురించి. ఇక గౌతమ్ అయితే వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటాడు, నేను అక్కడ జాబ్ జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నాను, నేను అక్కడ జాబ్ జాయిన్ అయ్యి తను మళ్ళీ ఆరాధ్య అనేది కనిపెడతాను. ఒకవేళ నాకు తను జాబ్ ఇచ్చిందే అనుకో, తను మళ్ళీ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఆరాధ్య అయితే తన గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తను గురించి తెలుసుకునే తిరుగుతానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. తన గురించి తెలుసుకొని మళ్ళీ ఆ ఆరాధ్య అని తెలుసుకున్నాకే నేను వస్తాను, అందుకే నేను ఆ జాబ్లో జాయిన్ అవుతున్నాను, ఆ జాబ్లో జాయిన్ అయ్యి తన గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటాను అని చెప్పి గౌతమ్ అయితే వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటాడు. అలా చెప్తూ వాళ్ళ అమ్మ అయితే ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది. ఇక ఆరాధ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది, తన ఫ్రెండ్ చెప్పిన అతనికి జాబ్ ఇవ్వాలా వద్దా అని. ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆరాధ్య కాసి చూసి, నువ్వు అతనికి జాబ్ ఇవ్వడమే కావాలి, ఆ జాబ్ వల్ల నీ పతనానికి అదే ఆరంభం అనేది అంటూ ఉంటుంది, నువ్వు అతనికి జాబ్ ఇస్తే నీ పతనం మొదలైందే అని చెప్పి అంటూ ఉంటుంది ఆరాధ్య ఫ్రెండ్ తన మనసులో ఆరాధ్యని చూస్తూ.